వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. ప్రజా సమస్యలను స్వయంగా చూశా, రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగిందన్న పవన్. కేసీఆర్, జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం, మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు. ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన. రేవంత్ సర్కార్పై బాల్కా సుమన్ ఫైర్. తెలంగాణలో బోనాల సందడి. జూలై 7న ఆషాఢమాసం మొదటి ఆదివారం సందడి. కర్ణాటకలో భారీగా పెరిగిన పెట్రోల్ ధర. ₹102.85 చేరిన పెట్రోల్ రేటు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా చాకపల్లి గ్రామంలో కిడ్నాప్ కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని గ్రామస్తులు చితకబాదారు. చేతులు కాళ్లు కట్టేసి పోలీసులకు అప్పగించారు. అతన్ని పోలీసులు విచారించగా తాను బొంబాయి నుంచి వచ్చానని, తనతో పాటు మరో 18 మంది మంచిర్యాల జిల్లాకు వచ్చినట్లు నిందితుడు చెప్పాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎక్కడ ఉంటున్నారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. మామూలు పూలు కాదు, బండలు ఉతుకుతానరా మాకే. కాళ్ళకు గట్వా, చేతులకు కాదు. కాళ్ళు ఈడ్చుకొని వెళ్దాం లేకపోతే. క్యారే నా బోల్ రే. బండలు అనుకొని ఎట్లా కొడతాను. చోరీ చోరీ మరి ఎందుకు పోయినావు? నవ్వుతానవా? పోయిను రే నడువు కాళ్ళ కట్టు, కాళ్ళ కట్టు. అబ్బా మామూలు పూలు కాదు, బండలు ఉతుకుతానరా మాకే. కాళ్ళకు గట్వా, చేతులకు కాదు. కాళ్ళు ఈడ్చుకొని వెళ్దాం లేకపోతే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేశారు. మంజీరా హాస్టల్లో విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు రావడంతో విద్యార్థులు నిరసన చేపట్టారు. విద్యార్థులు రోజు తినే ఆహారంలో పురుగులు వస్తుంటే యూనివర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకుని నాణ్యమైన ఆహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఆహారంలో పురుగులు రావడంపై హాస్టల్ వార్డెన్ విద్యార్థులు నిలదీయడంతో బెదిరింపులకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, రావాలి రావాలి విద్యార్థులతో చెలగాటమా. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదే మీ
రాజ్యం ఇదమ్మి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ రావాలి రావాలి ప్రిన్సిపల్ రావాలి ఖబర్దార్ విద్యార్థులతో చెలగాటమా ఖబర్దార్ ఖబర్దార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లాలో మావోయిస్టుల చర్యలను పోలీసులు విఫలం చేశారు. మందు పాత్రలు అమరుస్తుండగా ఒక డిప్యూటీ దళ కమాండర్, 2 దళ సభ్యులు, 3 మిలిషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 13న మధ్యాహ్న సమయంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందు పాత్రలు అమరుస్తున్నారనే సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే తడపాల గ్రామానికి వెళ్లే కాలిబాట దారిలో అమరుస్తుండగా పోలీసులు చూసి పారిపోయారు. దీంతో పోలీసులు వారి పట్టుకొని వారి వద్ద నుంచి DBBL తుపాకీ, 4 కిట్ బ్యాగులు, 2 వాకీ టాకీలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో 2 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. తనకు ప్రజలకు మధ్య అడ్డుగోడలు ఉండటానికి వీల్లేదని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల సమస్యలు, వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆయన మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో అడుగుపెట్టారు. దీంతో టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి నెలకొంది. జై చంద్రబాబు, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. పలువురు నేతలు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. సచివాలయంలో వినతుల స్వీకరణ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నామని సీఎం అన్నారు. సమస్యల పరిష్కారానికి నిర్దిష్ట సమయం ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సచివాలయానికి రాకపోకల కోసం రవాణా, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పోలవరం సందర్శనతోనే తన క్షేత్రస్థాయి పర్యటన ప్రారంభమవుతుందని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల తేదీలు త్వరలోనే నిర్ణయిస్తామన్నారు. విధ్వంస పాలనకు గుర్తుగా ప్రజావేదికను అలాగే ఉంచుతామని, శిథిలాలు తొలగించడం అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహిళా ఉన్నతే లక్ష్యంగా మహిళా శక్తి పనిచేయాలని మంత్రి సీతక్క అన్నారు. మహిళా శక్తి ఒక బ్రాండ్ కావాలని ఆకాంక్షించారు. మహిళా శక్తి ప్రోగ్రాంపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. మహిళా సాధికారత కోసం చేపట్టబోయే కార్యక్రమాల ప్రణాళికని మంత్రికి వివరించిన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వివరించారు. మహిళా సంఘాల ద్వారా ప్రభుత్వ పాఠశాల యూనిఫామ్లు స్టిచ్చింగ్ చేయించే కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అధికారులను, సిబ్బందిని మంతకని సీతక్క అభినందించారు. ప్రఖ్యాత బ్రాండ్ల దుస్తులు కట్టేలా, కాంట్రాక్టులు దక్కించుకునేలా మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాల్లో మహిళా శక్తి ఫుడ్ పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. కుటుంబ పోషణ వాళ్ళ మీద పడుతుంది.
తండ్రి ఎక్కడ బయట తిరిగినా అంతిమంగా బర్డన్ అనేది తల్లి మీదనే ఉంటుంది. కాబట్టి ఆ తల్లి సంతోషంగా ఉంటే ఆమెతో ఉన్న పిల్లలు బాగుంటారు, ఆ కుటుంబం కూడా బాగుంటుంది. ఆ లక్ష్యంగానే సీఎం గారు ఈ ప్రోగ్రామ్ మనకు మహిళా శక్తి ప్రోగ్రామ్స్ ఎన్ని వీలైతే అన్ని, ఏదైతే ఇవాళ అమ్మ బడిగా అమ్మ ఆదర్శ పాఠశాలలు కానీ, రేపు శాండ్ కూడా ఇద్దాం అంటే ఊళ్ళలో ఏ రిసోర్సెస్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనేది ఆలోచన ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కూడా పని చేద్దాం. ఈ మధ్యలో కూడా మళ్ళీ సీఎం గారు కూడా మన శాఖల వారిగా కూడా రివ్యూస్. ఒకదాని వెంట మరోటి అన్నట్లుగా ఉంది పరిస్థితి. అవును, బీఆర్ఎస్ హయాంలో చోటు చేసుకున్న కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు, ఆర్థిక అవకతవకల విషయంపై తెలంగాణ ప్రభుత్వం విచారిస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు కావచ్చు, యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుతో పాటు ఛత్తీస్గఢ్తో విద్యుత్ ఒప్పందాలు కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, ఇలా ఏది చూసినా ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో కేసీఆర్ వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇవ్వడం, ఇందుకు సమాధానం చెప్పాలన్న గడువు సమీపిస్తుండటంతో గులాబీ బాస్ ఏం చేస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఇష్టారాజ్యంగా బీఆర్ఎస్ నేతలు చెలరేగిపోయారా? అంతులేని అవినీతి, అవకతవకలు గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నాయంటే అవునని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదే విషయంపై పలుమార్లు శాసనసభలోనూ కేసీఆర్ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలను ఎక్కడికక్కడ సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎండగట్టారు. అయితే బీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసరడంతో ఆయా అంశాలపై న్యాయ విచారణకు ఆదేశించారు. దీంతో పలు అంశాల్లో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ క్రమంలోనే మొదటగా గుర్తొచ్చేది కాళేశ్వరం ప్రాజెక్ట్, అందులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు. సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, తదనంతర పరిణామాల్లో రేవంత్ సర్కార్ న్యాయ విచారణకు ఆదేశించింది. దీంతో జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ న్యాయ విచారణ చేపట్టి శరవేగంగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలోనే కాళేశ్వరంపై న్యాయ విచారణ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ వెల్లడించారు. త్వరలోనే ఆర్థిక అంశాలపై విచారణ ప్రారంభిస్తామన్నారు. ఈ అంశంపై ఎవరి వద్దైనా సమాచారం ఉంటే కమిషన్కు అందజేయాలని సూచించారు జస్టిస్ పీసీ ఘోష్. ఇక కాళేశ్వరం బ్యారేజీలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించినా అది ఇంకా తమకు అందకపోవడంపై కమిషన్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీనిపై మరోసారి సర్కార్కు లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాగ్ సమర్పించిన నివేదికపై ఇప్పటికే అధ్యయనం చేసిన కమిషన్ పలు అంశాలను గుర్తించినట్లు తెలిసింది. అవసరమనుకుంటే కాగ్ అధికారులను సైతం విచారణకు పిలవనున్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేసిన వారిని ఈ విచారణలో భాగస్వాములు చేయనున్నారు. బ్యారేజీల్లో తలెత్తిన లోపాలకు కారణాలు అన్వేషించే క్రమంలో ఆర్థికపరమైన అవకతవకలపై కమిషన్ దృష్టి సారించనుంది. దీనిలో భాగంగా ప్రాజెక్టు అంచనాలు, నిర్మాణాలకు తీసుకున్న రుణాలు, వడ్డీ రేట్లపై విచారణ చేయనుంది. పలు బ్యాంకులు, కార్పొరేషన్ల నుంచి రుణాలుగా తెచ్చిన నిధుల వ్యయం లక్ష్యం మేరకు జరిగిందా లేదా అన్న కోణంలోనూ ఆరా తీయనుంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. త్వరలో ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటనలకు సిద్ధమవుతున్నారు కమిషన్ సభ్యులు. ఇప్పటికే డిజైన్, ప్లానింగ్, కన్స్ట్రక్షన్, నిర్వహణకు సంబంధించి ఇంజనీరింగ్ వర్గాల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. ఆయా నిర్మాణాల్లో నిబంధనలను ఏ మేరకు అమలు చేశారన్న దానిపై సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులను సైతం విచారణకు పిలిచి వారి నుంచి పలు అంశాలకు సంబంధించి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టింది కమిషన్. అలాగే బ్యారేజీలకు వాటిల్లిన నష్టం వెనుక కారణాలకు సంబంధించి వివరాలను నమోదు చేసింది. అయితే మేడిగడ్డను బ్యారేజీగా నిర్మించి డ్యాం మాదిరిగా నీటిని నిల్వ చేయడం వల్లే సమస్యలు ఉత్పన్నమైనట్లు కమిషన్కు నిపుణుల కమిటీ వివరించినట్లుగా తెలిసింది.
బ్యారేజీలపై కమిషన్ ఏర్పాటు చేసిన ఆయా నిపుణులతో జస్టిస్ పీసీ ఘోష్ సమావేశం సందర్భంగా ఈ అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. బ్యారేజ్ సామర్థ్యం కన్నా ఎక్కువ నీటిని నిల్వ చేశారని ఈ సందర్భంగా వివరించినట్లు తెలుస్తోంది. మొత్తంగా త్వరలోనే కాళేశ్వరం వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందన్నది తేలనుంది. తెలంగాణ ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించిన అంశాల్లో మరోటి విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం. ఈ అంశంపై మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు సైతం ఇచ్చింది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం, ఛత్తీస్గఢ్ కరెంటు కొనుగోళ్లకు సంబంధించి గత ప్రభుత్వం అనుసరించిన విధానంపై లోతైన విచారణ జరుపుతోంది కమిషన్. ఇందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్, సురేష్ చందా, అమిత్ మిశ్రా సహా 25 మందికి నోటీసులిచ్చినట్లు జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా వివరణ ఇచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ జూలై 30 వరకు సమయం అడిగారని, అయితే జూన్ 15లోగా వివరణ ఇవ్వాలని కేసీఆర్కు చెప్పినట్లు వెల్లడించారు జస్టిస్ నరసింహారెడ్డి. మీ అందరూ తెలుసు, ముందు ఈ కమిషన్ ఏర్పడగానే ఈ 3 విషయాల్లో ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి, రెండవదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడవది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఈ 3 కూడా టెండర్ ప్రక్రియ లేకుండా ఒక డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయి. మొదటిదేమో ఛత్తీస్గఢ్ అక్కడ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి BHEL కాంట్రాక్ట్ ఇవ్వడం. అయితే అందరికి లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్ ఉందని. మరోవైపు ఇప్పటికే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలపై విచారణ జరిపింది జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్. ఇందులో భాగంగా విచారణకు హాజరైన అధికారులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. కాంపిటీటివ్ విధానం పాటించకుండా, టెండర్లు పిలవకుండా నిర్మాణం కొనుగోళ్లు చేపట్టడం వల్ల ఆర్థిక భారం ఎక్కువై ప్రజాధనం వృధా కాదా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన సురేష్ చందా, నాటి జెన్కో ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావులను కమిషన్ కార్యాలయానికి పిలిపించి వివిధ అంశాలపై ప్రశ్నించింది. అసలు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు టెండర్లు పిలవకుండా ఒప్పందం చేసుకుని నేరుగా BHELకు కేటాయించాల్సిన అవసరం ఏంటని కమిషన్ ప్రశ్నించింది. ప్రభుత్వం చేపట్టే ఏ ప్రాజెక్ట్ అయినా కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లు పిలిచి తక్కువ ధరలకు పనులు చేయడానికి ముందుకొచ్చే సంస్థకే కేటాయించాలన్న నిబంధనలున్నా వాటిని ఎందుకు అతిక్రమించారని నిలదీసింది. BHEL కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినంత మాత్రాన తక్కువ ధరకు చేస్తుందా లేదా అన్న విషయం టెండర్లు పిలిచిన తర్వాత కదా తెలిసేది అంటూ ప్రశ్నించింది కమిషన్. అటు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపైన విచారణ జరిపింది కమిషన్. అయితే నాటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు చేసినట్లు కమిషన్ ముందు వివరించారు అధికారులు. అయితే PPA చేసుకునే ముందు దేశవ్యాప్తంగా టెండర్లు ఆహ్వానిస్తే తక్కువ ధరకు కరెంటు విక్రయించేందుకు ఇతర విద్యుత్ కంపెనీలు ముందుకొచ్చేవి కదా అంటూ కమిషన్ ప్రశ్నించినట్లుగా సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానాన్ని పక్కన పెట్టి ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం వల్ల తెలంగాణ విద్యుత్ సంస్థలపై ఆర్థికంగా భారం పడింది కదా అని కమిషన్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో సంచలనం సృష్టించిన అంశాల్లో గొర్రెల స్కామ్ ఒకటి. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారిన అంశాలు ఒక్కోటిగా విచారణలో వెల్లడవుతున్నాయన్న సమాచారం బయటకొస్తోంది. దీంతో భారీ కుంభకోణంగా మారుతున్న నేపథ్యంలో గొర్రెల స్కామ్లో దర్యాప్తునకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ స్కీమ్కు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని ఈడీ కోరింది. అసలు గొర్రెల కొనుగోళ్ల కోసం ఏ జిల్లాల్లో ఎవరెవరు అధికారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయో వివరాలు కావాలని ఆదేశించింది. మొత్తంగా 10 అంశాలకు సంబంధించిన తమ ప్రశ్నలకు జవాబులివ్వాలని సూచించారు. ఈ క్రమంలోనే పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి సైతం వచ్చారు ఈడీ అధికారులు. స్థానికంగా ఉన్నవారిని అడిగి మరిన్ని వివరాలు రాబట్టారు.
చూస్తే గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అనేక అవకతవకలు వెలుగులోకి వస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఇంకెన్ని స్కామ్లు బయటకొస్తాయోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 20,000 కోట్ల రుణాలు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. గత ఏడాది కేవలం 15,400 కోట్ల రుణాలు ఇచ్చారని చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సర రుణ ప్రణాళికను సీతక్క విడుదల చేశారు. ఒకప్పుడు మహిళా సంఘాలకు 10,000 లోన్ ఇవ్వాలంటేనే బ్యాంకులు భయపడేవన్నారు. ఇప్పుడు మహిళా సంఘాలకు 20 లక్షల వరకు రుణాలు అందుతున్నాయన్నారు. మహిళా సంఘాలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు, ఐక్యతను అభివృద్ధిని సాధిస్తున్నామని సీతక్క తెలిపారు. పేదలకు పేదలే బంధువులుగా ఉంటారన్నారు. అందుకే పేదలకు ప్రభుత్వమే అండగా ఉండి అభివృద్ధి పథాన నిలపాలన్నదే తమ సంకల్పమని స్పష్టం చేశారు. ఒక పొదుపు అనేది ఒక భద్రత, ఒక బాధ్యత, ఒక అంటే మారుమూల గ్రామాల నుంచి వచ్చినటువంటి మహిళలకు కూడా అక్షరాస్యత లేకున్నా ఈ పొదుపు సంఘాలు గ్రామాలలో ఐక్యతనిచ్చింది, అభివృద్ధి ఇచ్చింది, అక్షరాస్యత ఇచ్చింది, ఆర్థిక ఎదుగుదలకు మీరు ఒక పారిశ్రామికవేత్తలుగా ఏదో చదువుకున్న వాళ్ళకే ఉంటది, పట్టణాల వాళ్ళే ఉంటారు, మేము చేయలేమనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఆత్మ న్యూన్యత భావం నుంచి కూడా మేము కూడా ఏదైనా చేయగలుగుతామని ఇలాంటి స్టేజెస్ మీద, ఇదే కాకుండా ఢిల్లీ లాంటి చోట్లకి వెళ్ళి లేదా ఇతరత్ర రాష్ట్రాలకు వెళ్ళి కూడా మన వాళ్ళు అనేక మందికి ట్రైనింగ్స్ ఇచ్చి ఒక నిలబడడానికి మీరందరూ కూడా కారణం అవడం చాలా గర్వంగా ఉంది. ఈ ప్రాంత బిడ్డలు కానీ తెలియజేస్తాము. ఒక పొదుపు అనేది బీసీ రిజర్వేషన్ల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద బీసీల సమగ్ర కులగణనను చేపట్టి 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని మహాధర్నా నిర్వహించారు. పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. ఓటర్ల ప్రకారం కాకుండా జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో బీసీలను తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని నీ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. నిర్వహించాలి. జనగణనలో భాగంగానే కులగణన నిర్వహించాలి. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్ని జనగణనలో భాగంగానే కులగణన నిర్వహించాలి. జనగణనలో భాగంగానే కులగణన నిర్వహించాలి. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్ని జనగణనలో భాగంగానే కులగణన నిర్వహించాలి. జనగణనలో భాగంగానే కులగణన నిర్వహించాలి. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్ని జనగణనలో భాగంగానే మన ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు క్లియర్ గా చెప్పారు, వీళ్ళు 42 ఉన్నారు కానీ వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్ ఏమన్నారు, జనాభా లెక్కిసి ప్రకారం బీసీలకు విద్య ఒక స్థానిక సంస్థలు కాదు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు కూడా 25% నుంచి 50% ఎంత జనాభా ఉంటే అంత ఎవరెంత ఉంటే వాళ్ళకి కలుస్తామని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మీ మాటలు నమ్మి మొదటిసారి నమ్మరు మా వాళ్ళందరూ. అరే ఇన్ని ప్రభుత్వాలు మారినా 76 ఏళ్ళు అయినా ఈ దేశంలో బీసీలను బిచ్చగాలం చేశారు. మేము ఏ రంగంలో కూడా మా మాట ఇవ్వలేదు. విద్యారంగంలో లేదు, ఉద్యోగ రంగంలో లేదు, రాజకీయ రంగంలో లేదు, పారిశ్రామిక రంగంలో లేదు. అన్ని రంగాల్లో మమ్మల్ని తొక్కారు, బిచ్చగాలం చేశారు. మన ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు క్లియర్ గా చెప్పారు, వీళ్ళు ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పోచమ్మ తల్లి దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి భట్టి ప్రత్యేక పూజలు చేశారు. జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో కేకు కట్ చేశారు. పార్టీ శ్రేణులు, అభిమానుల రాకతో ప్రజాభవన్ పరిసర ప్రాంతాలు కిక్కిరిశాయి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో బీజేపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు, మున్సిపల్ కార్యాలయం ఎదుట తమ ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ ధర్నా చేశారు. గజ్వేల్ ప్రజలు కేసీఆర్ను ఓట్లు వేసి గెలిపిస్తే 6 నెలలవుతున్నా ఇప్పటి వరకు నియోజకవర్గంలో కనిపించడం లేదని ఫైర్ అయ్యారు. అక్కడి ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. కేసీఆర్ ఎక్కడున్నా తక్షణమే గజ్వేల్కు వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణ కేంద్రంలో కేసీఆర్ గారు గజ్వేల్కు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు ముఖ్యమంత్రి పదవి అనుభవించి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన గెలిచినప్పటి నుంచి ఇప్పటికి 7 నెలలు కావస్తా ఉంది. ఇంతవరకు కూడా గజ్వేల్కు వచ్చినటువంటి దాఖలాలు లేవు, గజ్వేల్ను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. కాబట్టి మరి ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా గజ్వేల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇలా డబుల్ బెడ్రూమ్ బాధితులు కావచ్చు. తిరుపతి రాజమహేంద్రవరంలో ఫెర్టీ9 సెంటర్లు ప్రారంభమయ్యాయని ఫెర్టీ9 సెంటర్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి అన్నారు. రాజమహేంద్రవరంలో ప్రతి జంటకు సమర్థవంతమైన చికిత్స ప్రణాళికలను అందించడానికి తమ బృందం సిద్ధంగా ఉందన్నారు. సంతానోత్పత్తి సంరక్షణను మార్చే అధునాతన సాంకేతికతను తాము కలిగి ఉన్నామని తెలిపారు. ఈ 49 వాళ్ళు వచ్చి ఆండ్రోమాక్స్ అని ఒక సెపరేట్ డివిజన్ ఫర్ మెన్ హూ నీడ్ హెల్ప్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళు ప్రతి బ్రాంచ్లో ఉంటుంది. సో ప్లీజ్, దిస్ ఇస్ సంథింగ్ వెరీ న్యూ మన కంట్రీకి. సో ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ డాక్టర్ శశాంక్ ఈజ్ హెడింగ్ ఇట్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సో మీరు ఇందాక చెప్పినట్టు ఇక్కడికి రాగానే అంటే తల్లిదండ్రులకు పిల్లలు లేని వాళ్ళకి చాలా మందికి యూజ్ అవుతుంది. అంటే ఏం అబ్జర్వ్ చేశారు డాక్టర్స్ చెప్పిన మనకి ఫస్ట్ ఏమైనా ఎక్కడ మనం వెళ్తే ఐ థింక్ ద ఇండివిజువల్ అటెన్షన్ అండ్ కేర్ అండ్ లవ్ అనేది చాలా చాలా ముఖ్యం. చూడండి డాక్టర్ ఫేస్ చూడండి, ద వే షీస్ బీన్ అప్రోచింగ్ ఎవ్రీ వన్ ప్రశాంతంగా నెమ్మదిగా. ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ కాన్ఫిడెన్స్. సో ఐ ఫీల్ దిస్ ప్లేస్ ఇస్ దట్ వే, రియలీ గివింగ్ దట్ లవ్ అండ్ కేర్ అండ్ అటెన్షన్ ఫర్ ఎవ్రీ సింగిల్ ఇండివిజువల్ హూ రిక్వైర్స్ ఇట్. అండ్ ఒక సెన్సిటివ్ టాపిక్ అండి, పిల్లలు లేదంటే ఇట్స్ వెరీ వెరీ సెన్సిటివ్. దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేసి ఆ కంఫర్ట్ ఇవ్వాలన్నది I think it's the doctor's duty, and I hope this place. I think this place is really doing that very well. That is the reason we'll 100% istunnaru. The success rate is 100% and ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.